డాక్టర్ గారు మీరు ఏ సమస్యతో మీ ఇంట్లో 1 minute సార్ బిఫోర్ దట్ 1 second. డాక్టర్ గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ సార్ నేను ఏలూరు నుండి మాట్లాడుతున్నాను సార్. Recording in progress. నా పేరు Okay. సత్యనారాయణ, ఏలూరు సార్. యాక్చువల్లీ మా మదర్కి 1 year బ్యాక్ ఇదే ఏప్రిల్ నెలలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్. ఒక డబుల్ వెసల్ డిసీజ్ కి నేను విజయవాడ రమేష్ హాస్పిటల్లో స్టంట్ వేయించానండి. అయితే ఆవిడకి ఏంటంటే ఏసీ కొంచెం పడదండి. యాక్చువల్లీ అక్కడ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత అక్కడ ఏసీలో ఉంటాం కాబట్టి కొంచెం రకరకాల సమస్యలు కావాలి. అయితే ఆ కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లం అంతా రెక్టిఫై అయిపోయింది. ఆ తర్వాత ఒక 6 months తర్వాత అండి మా మదర్కి వెట్టిగా వచ్చింది. వెట్టిగా అంటే కళ్ళు తిరిగిపోతాయి సార్. మంచి పొజిషనల్ వర్టిగో అని రకరకాలు ఉంటాయి సార్. మా మదర్కి పొజిషనల్ వర్టిగో వచ్చింది సార్. అయితే నేను కొంచెం కొంచెం స్టంట్ వేసారు కదా, కొంచెం ఆవిడ భయంగా ఇంకా ప్రవర్తిస్తుంది. ఏదైనా టాబ్లెట్లు ఇవ్వాలన్నా సరే ఏదైనా తేడా వస్తేమో కొంచెం భయంగా ఉన్నారు. సరే అని చెప్పేసి రమేష్ హాస్పిటల్కి ఏలూరులో ప్రతి గురువారం కూడా ఒక న్యూరో ఫిజిషియన్ వస్తారండి, శ్రీలక్ష్మి మేడం అని. ఆవిడ చూపించారు సార్. ఆవిడ చూపిస్తే ఎంఆర్ఐ అడ్వైస్ చేశారు సార్. ఎంఆర్ఐ చేయించారు సార్. ఎంఆర్ఐ నార్మల్ గానే ఉంది. అయితే కొంచెం టాబ్లెట్లు రాసిచ్చారు సార్. అయితే ఒక స్టంటిల్ అని, వర్టిస్టార్ ఎండి అని, డిజిరాన్ అని ఒక రోజుకి ఒక 7 టాబ్లెట్లు వేయాల్సి వచ్చేదండి. ఓన్లీ వర్టిగోకి ప్లస్ కార్డియాక్ ఒక 10 టాబ్లెట్స్. అయితే ఎన్ని రోజులు వేసినా కూడా కొంచెం తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది సార్. కానీ మా మదర్కి నేను VR4 ఇస్తానన్నాను. ఆవిడ కొంచెం ఏంటంటే భయపడింది. ఏంటంటే ఇది వేసుకుంటే ఏదన్నా ఇద్దేమో, ఆల్రెడీ టాబ్లెట్లు ఎక్కువైపోయినాయి అని. సరే అని మళ్ళీ ఏలూరులోనే ఇంకో న్యూరో సర్జన్ ఉన్నారు సార్ మాకు. మా డాక్టర్ గారికి బాగా కావాల్సిన ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను సార్. ఆయన టాబ్లెట్లు రాశారు. వేసుకుంటేనే బాగుంటుంది సార్. టాబ్లెట్లు కంటిన్యూ చేయాల్సి వస్తుంది రోజుకి. వర్టిగోకి 9 టాబ్లెట్స్ అంటే సార్. అందుకనే నేను ఏం చేశానంటే మా మదర్కి తెలియకుండా వాటర్ లో VR4 క్యాప్సూల్స్ మామూలుగా కలిపేసి ఇచ్చేసాను. అంటే రోజుకి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, ఒక 3 days, ఉదయం 2, రాత్రి 2 అలా ఇచ్చారు సార్. ఒక 15 days లోనే వర్టిగో కంప్లీట్ గా నార్మల్ కి వచ్చేసింది సార్. ఏంటంటే మా వైఫ్ చెప్పాను అనమాట, కాఫీలో కానీ లేకపోతే టీలో కానీ క్యాప్సూల్స్ తెలియకుండా కలిపి ఇవ్వమని చెప్పాను. వితిన్ 20 days లోనే వర్టిగో అయితే కంప్లీట్ గా స్టాప్ అయిపోయింది సార్. మళ్ళీ ఇంతవరకు అసలు వర్టిగో అనేది లేదు సార్ మా మదర్కి. సో మీరు విత్ రిపోర్ట్స్ తో చూసారా? అంటే మళ్ళీ తిరగడం అనేది లేదా? లేదండి, నేను ఎంఆర్ఐ రిపోర్ట్ ఉంది సార్ నా దగ్గర. ఎంఆర్ఐ రిపోర్ట్ చేయించాను సార్ నేను. ఎంఆర్ఐ రిపోర్ట్ ఉందండి. అంటే నేను ఇప్పుడు ఇక్కడ తీసుకురాలేదు కానీ యాక్చువల్లీ నా దగ్గర ఎంఆర్ఐ రిపోర్ట్ ఉంది. న్యూరో సర్జన్ వాళ్ళ కన్సల్టేషన్ రిపోర్ట్స్ పెట్టమన్నా కూడా పెడతాను. ఎందుకంటే విత్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి సార్. ఏంటంటే ఈ వర్టిగో అనేది ఎప్పుడు ఉండేది కాదు సార్. కొంత టైం వచ్చి కొంతమంది టైం తగ్గిపోతుందండి. కానీ వచ్చినప్పుడు మటుకు చాలా సివియర్ గా ఉంటుంది సార్. కళ్ళు తిరిగిపోవడం, మంచం మీద పడుకున్నా కూడా ఫ్యాన్ తిరిగిపోయినట్టు రీలింగ్ గా ఉండడం. మా మదర్కి ఏంటంటే 2 రకాలుగా వచ్చింది సార్. ఒకసారి పొజిషనల్ వర్టిగో వచ్చింది, మామూలుగా ఎవరికి వచ్చి కూలిపోతున్నారు. వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. వితిన్ 20 days లోనే VR4 వాడిచ్చాను సార్. ఒక 5 months రోజు మా మదర్కి తెలియకుండానే నేను వాడిచ్చాను సార్. ఆవిడకి ఏంటంటే వేసుకుంటే ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమని. ఎందుకంటే ఆల్రెడీ 20 టాబ్లెట్స్ వాడుతున్నారు. వర్టిగోకే 9 capsules వాడేది సార్. స్టంటిల్ అని, వర్టిస్టార్ కానీ ఇలాగ టాబ్లెట్లు ఉంటాయి సార్. డిజిరాన్ అయితే రోజుకి 9 capsules అండి. పొద్దున 3, మధ్యాహ్నం 3, రాత్రికి 3. అంటే నేను RMP డాక్టర్ కాబట్టి నేనే అడ్జస్ట్ చేసుకునేవాడిని అండి. అది విత్ న్యూరో కన్సల్టేషన్ వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేయించాం సార్. ఆవిడ సాటిస్ఫాక్షన్ హాస్పిటల్ తీసుకెళ్ళడమే సార్. ఆవిడకి కూడా ఏంటంటే ఎంఆర్ఐ చేయించాక ప్రశాంతంగా ఉంది అనమాట. అంటే హార్ట్ లో తేడా వచ్చింది కదా, బ్రెయిన్ లో ఏదైనా తేడా వచ్చిందని భయపడితే నేను అది అవసరం లేకపోయినా, నీడ్ లేకపోయినా వాళ్ళు డాక్టర్స్ చెప్పారని నేను తీసుకెళ్లి ఎంఆర్ఐ చేయించాను సార్. విత్ నార్మల్ ఉంది, ప్రాబ్లం అయితే లేదు. ఆ వర్టిగో అనేది చాలా మందికి ఉంటుందండి, ఎవరికైనా వాడుకోవచ్చు. అది మా మదర్కి నేను వాడాను, మంచి ఫలితం పొందాను సార్ ఈ రోజుకి. కానీ మా మదర్తో మాట్లాడచ్చు కానీ సార్, మా మదర్కి తెలియకుండానే నేను యూజ్ చేయించాను. ఎందుకంటే ఆవిడ టాబ్లెట్లు ఎక్కువ వేసుకోవడం భయం కాబట్టి. ఓకే, గుడ్ అండి.
థ్యాంక్ యూ డాక్టర్ గారు ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ టెస్టిమనీ. చూశారు కదండి, మన డాక్టర్ గారు కూడా వారి కుటుంబంలో వెర్టిగో సమస్యకి ఇచ్చి మంచి ఫలితాలను పొందారు. మరి అదేవిధంగా ఈ రోజు లిస్ట్ లో మనకి